స్వామి, ధర్మతేజ గారికి గతం గుర్తుకొస్తే నా కన్నబిడ్డల జాడ దొరుకుతుందని ఎంతో ఆశపడ్డాను. నేను కోరుకున్నట్టే ఆయనకి గతమైతే గుర్తుకొచ్చింది. కాని నా పిల్లల ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదు. ఆయన చెప్పినట్టు అక్కడ ఆశ్రమం కూడా లేదు. మరి నా ముగ్గురు పిల్లలు ఏమైనట్టు? నా జ్ఞాపకాల్లో ఉన్న నిజం కూడా నన్ను నా పిల్లల దగ్గరికి చేర్చలేకపోతున్నాయి. తండ్రి వినాయక, నేను ప్రతిరోజూ వచ్చి నిన్ను కోరుకునేది ఒక్కటేనయ్యా. నీ కన్నబిడ్డల గురించే కదరానమ్మా. స్వామి, నువ్వు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి భక్తితో దీపారాధన చేసి దేవుడు ముందు మోకరిల్లి కోరుకునేది ఒక్కటే కదా, నీ పిల్లలు నీకు దొరకాలి అని. దొరికేస్తారు రానమ్మా. నీ బిడ్డలు నీకు ఖచ్చితంగా దొరికేస్తారు. స్వామి, మీ నోటి నుంచి, నీ నోటి నుంచి ఈ మాట. దొరికేస్తారు రానమ్మా. పంతులు గారు, ఇప్పటి వరకు నాతో మాట్లాడింది మీరా? అవును రానమ్మా. అమ్మా రానమ్మా, మీరు ప్రతిరోజు ఈ విఘ్నేశ్వరుడి దగ్గరికి రావడం, దేవుడి ముందు దీపం పెట్టి మీ కన్నబిడ్డల గురించి కడుపుకోతతో ఏడుస్తూ మీ కన్నబిడ్డల జాడ గురించి కోరుకుని వెళ్లడం నేను గమనిస్తూనే ఉన్నానమ్మా. ఎందుకో ఇవాళ మీ మాట వినగానే నా నోటి నుంచి మీ పిల్లలు మీకు కనిపిస్తారు, దొరుకుతారు అని మీకు నేను చెప్పాలి అనిపించింది. చెప్పాను. అందుకే అలా అన్నాను. అంతా మీ నోటి చలవ పంతులు గారు. మీరన్న మాట నిజమే అయితే నా జన్మ ధన్యమైపోతుంది. నిజానికి ఆ విఘ్నేశ్వరుడే మీ నోటికి శక్తినిచ్చి మీతో ఇలా చెప్పించినట్టుంది. తథాస్తు. కనిపిస్తారు. కనిపిస్తారు. నీ బిడ్డలు నీకు దొరుకుతారు. ఏం మాట్లాడుతున్నారు? ఎర్రని మంటల్లో నుంచి, ఆ బగబగ మండే మంటల్లో నుంచి వస్తూ ఒక్కడు కనిపిస్తాడు. వాడే నీ కొడుకు. నువ్వు కాసేపు మౌనంగా ఉంటావా? అమ్మా రానమ్మా, ఆవిడ మాటలేం పట్టించుకోకమ్మా. మతిస్థిమితం లేనిది. లేదండి, రాత్రి మా ఇంటి బయట తల బాదుకుంటూ బోరుమని ఏడ్చింది. నేనేదో ప్రమాదంలో ఉన్నట్టు కూడా గుర్తించింది. అలా తిరుగుతూ ఉంటుంది, ఏడుస్తుంది, నవ్వుతుంది. ఎవరైనా ఏదైనా పెడితే తింటుంది, నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. మీరు వెళ్ళండమ్మా. ఎర్రని మంటలు. నీ పిల్లలు నిన్ను చేరుకునే సమయం చాలా దగ్గర పడింది. నువ్వు ఉండవమ్మా, వచ్చి పోయే భక్తుల్ని భయపెడుతూ ఉంటావు. మీరు వెళ్ళండమ్మా. పంతులు గారు, ఆమెనేమనొద్దు. అమ్మా, ఇదిగో తీసుకో, తీసుకోమ్మా. తింటాను తింటాను. వెళ్ళు వెళ్ళు. జాగ్రత్త జాగ్రత్త. వస్తాను పంతులు గారు. మీరు వెళ్ళండమ్మా. అంతా మాయ.